తూర్పుగోదావరి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కొవ్వూరు, రాజమండ్రిలో వరుస చైన్ స్నాచింగ్లో పాల్పడ్డారు. గోకవరం పిఎస్ ఎదురుగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పట్టుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు బండి మంచి నా చైన్ నలుపొసలు లాక్కొని వెళ్తూ మళ్ళా బాబు మళ్ళా నాకు తాడు నలుపొసలు రెండు చూపెట్టాడండి. నల్ల టీ షర్ట్ వేసుకొని వైన్ మంకీ క్యాప్ లాంటి పెట్టుకొని ఉన్నాడు. ఆడు నేను కొవ్వూరంపల్లి గుడి వరకు పరిగెట్టగలిగాను, కానీ ఆపండి అని అంతమంది నన్ను ఎవరు ఆపలేదండి అబ్బాయిని. ఆ తర్వాత ఆడు వెనక్కి చూసుకుని వెళ్ళిపోయాడండి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో చైన్ స్నాచింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, గోదావరి జిల్లాలో అంటే ఈ నెల 22వ తారీఖున కొవ్వూరులో ఇద్దరు చైన్ స్నాచర్లు బైక్ పై తిరుగుతూ ఆ చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. అంటే 22వ తారీఖున వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు యువకులు కూడా బైక్ పై తిరుగుతూ ఒక గంట వ్యవధిలోనే మొత్తం కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. వరుసగా చైన్ స్నాచింగ్ చేసుకుంటూ కూడా ప్రయాణిస్తూ రోడ్డు మీద కనిపించిన మహిళలు మెడలో ఉన్న బంగారు ఆభరణాలు కూడా స్నాచింగ్ చేయడం జరిగింది. ఇద్దరు యువకులు కూడా కొవ్వూరు నుంచి వరుసగా చైన్ స్నాచింగ్ చేసుకుంటూ ఇలాగా రాజమండ్రి మీదుగా గోకవరం పోలీస్ స్టేషన్ సమీపంలోకి వెళ్లిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా గోకవరం పోలీసులు గోకవరంలో ఈ చైన్ స్నాచర్లని ఇద్దరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. గోకవరం పోలీస్ స్టేషన్ ఎదురుగానే పోలీసులంతా కూడా కాపు కాసి ఈ ఇద్దరు యువకులను కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా గోకవరం వైపు వెళ్తున్నట్టు పోలీసులు సమాచారం ఇవ్వడంతో గోకవరం పోలీసులు వీళ్ళిద్దరిని కూడా బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా వీళ్ళ పోలీసులను గుద్దుకుంటూ కూడా అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంటే 22వ తారీఖునే కొవ్వూరులో చైన్ స్నాచింగ్లకు మొదలు పెట్టారు. దొంగతనాలకు పాల్పడుతూ అక్కడి నుంచి నేరుగా బైక్ మీద ఇద్దరు యువకులు కూడా బైక్ మీద ప్రయాణిస్తూ దారి మధ్యలో ఎక్కడ మహిళలు కనబడితే అక్కడ చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. అటు గోకవరం పోలీస్ స్టేషన్ సమీపంలో అక్కడ పోలీసులు వీళ్ళిద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా సరే వీళ్ళు పోలీసులను గుద్దుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా జల్లెడు పట్టారు. అయితే వీళ్ళు సీసీ కెమెరా ఆధారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా గోకవరం నుంచి వీళ్ళ కదలికలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు కూడా ఎవరైతే 22వ తారీఖున కొవ్వూరులో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారో అదే యువకులు ఒడిశాకు ప్రయాణమైనట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఒడిశాలో నిన్న వీళ్ళిద్దరినీ కూడా బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను కూడా రాజమండ్రి పోలీసులు అక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రాజమండ్రి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ నెల 22వ తారీఖున ఇద్దరు యువకులు బైక్ పై తిరుగుతూ చైన్ స్నాచింగ్లు పాల్పడడం, వీళ్ళ పూర్వపు చరిత్ర ఎలా ఉంది, గతంలో కూడా ఏమన్నా దొంగతనాలు చేశారా, ఒక్కరోజు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారా, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది పోలీసులు వీళ్ళని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళని ఒడిశా నుంచి రాజమండ్రి కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళని విచారణ చేస్తున్నారు. ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎందుకు చోరీలు పాల్పడతారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ పోలీసులు మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ రాజబాబు, థ్యాంక్ యూ.